హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తాటికాయ స్పెషల్ తాటి రొట్టె అండి. తాటి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 తాటికాయలు తీసుకుని శుభ్రం చేసుకుని సూజీ రవ్వ, బెల్లం, కొబ్బరి తురుము రెడీగా పెట్టుకోవాలండి. ఈ శుభ్రం చేసుకున్న తాటికాయలని పల్ప్ తీసి పెట్టుకోవాలి. సూజీ రవ్వ ఆ పల్పకు తగినంతగా తీసుకోవాలి. సూజీ రవ్వని ఫ్రై చేసుకోవాలండి లైట్గా. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఈ పల్ప్లో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అంటే ఆ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు పల్ప్లో సూజీ రవ్వ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఆ పల్ప్ మొత్తం మన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అయిపోయింది అనేంతవరకు సూజీ రవ్వ మిక్స్ చేసుకోవాలి. అయిన తర్వాత ఆ సూజీ రవ్వ మిశ్రమాన్ని మాత్రం మొత్తం మిక్స్ అయిపోవాలి. ఎక్కడ కనిపించకుండా ఉండలు లేకుండా నీట్గా చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ వద్దు అనుకుంటే మానేసినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి తురుము కూడా కలిపి యాడ్ చేసుకున్న తరువాత దాన్ని కూడా ఆ మిశ్రమంలో పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లం ఎంత అంటే తాటి పల్పు ఉంటుంది కదండి, అది స్వీట్గానే ఉంటుంది ఫస్ట్. దానిని బట్టి మనం తీసుకున్న సూజీ రవ్వ యాడ్ చేసుకున్నాం కదండి, దానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. పల్ప్ అయితే స్వీట్గానే ఉంటుందండి. ఫస్ట్ దాన్ని కూడా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒకసారి స్వీట్ సరిపోతుందా లేదా అనేది చూసుకుని ఈ టైంలోనే కలిపేసుకోవాలండి. మళ్ళీ మనకు తగినంత స్వీట్ ఉందా లేదా చూసుకుని ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత పొయ్యి పైన వెడల్పాటి మందంగా ఉండి వెడల్పాటి బాండి ఏదైనా త్రాసు లాంటిదైనా పెట్టి ఒక 100 ml వరకు పడుతుందండి ఆయిల్. మనం తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి ఆయిల్ వేసి కొంచెం హీట్ అవ్వనివ్వాలి. పక్కన ఆయిల్ హీట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం కొంచెంగా ఒక రొట్టె మాదిరిగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకుంటే మంచిదండి. కింద ప్యాన్కి పట్టకుండా ఉంటుంది హీట్ అయిన తర్వాత వేస్తే. హీట్ అవ్వకముందు వేస్తే అంటుకుపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుకోవాలండి. అలా చేత్తో వేయడం కనుక ఇబ్బంది అనిపిస్తే గరిటెతో అయినా వేసుకోవచ్చండి. గరిటెతో వేసేదానికన్నా చేత్తో వేస్తేనే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అలా వేయలేని వాళ్ళు గరిటెతో వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసిన తర్వాత నీట్గా పైన ఒక కేక్ షేప్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అండి, పైన ప్లెయిన్గా అడ్జస్ట్ చేసుకుంటే అలా గరిటెతో కానీ లేదా ఏదైనా ప్లేట్తో అయినా సరే చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes ఉడికి కింద బాయిల్ అయిన తర్వాత
పైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొంచెం నిప్పు బొగ్గులు ఉంటాయి కదండి, అలాంటివి వేసుకోవాలి. దానికి సరిపడా ప్లేట్ వేసుకుంటే మంచిదండి. దానిలో ఉన్న డస్ట్ అలాంటిది ఏమి కింద పడకుండా ఉంటుంది. చిన్న చిన్నవి వేసుకుంటే మళ్ళీ బూడిద అలాంటిది కిందకి పడిపోతుంది. అలా పడకుండా దానికి సరిపడా వేసుకుంటే బాగుంటుంది. వేసుకుని ఇలా వేసిన తర్వాత ఇంకో 15-20 మినిట్స్ అండి. పొయ్యి మీడియంగానే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, తాటి రొట్టె ఇలా ఉంటుంది. ఉడికిన తర్వాత తాటి రొట్టె ఇలా ఉంటుందండి.